జై వాసవి, జై జై వాసవి. అమ్మవారి యొక్క చరిత్ర పారాయణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీకన్యకా పరమేశ్వరీ మాయమ్మ కాపాడు మమ్మ పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతు మేము. పెనుగొండ నగరమందు విష్ణువు జనార్దన స్వామిగాను ఈశుడే నగరేశుడై పార్వతీ వింధ్యవాసిని పేరుతో నందియే విరూపాక్ష బ్రహ్మయే భాస్కరాచార్యులైరి లక్ష్మియే కోనకమల గురుపత్ని వాణిగా అవతరించి కామధేనువు తోడుతా వచ్చిరి వైశ్యులను అనుసరించి శిష్టులను రక్షింపగా పొందిరి అవతారములు వారును. కృతయుగంబున రేణుకా ఈ తల్లి త్రేతమున జానకమ్మ ద్వాపరంబున ద్రౌపది కలియందు కన్యకా పరమేశ్వరి పెనుగొండ పట్నమందు వైశ్యుల వర్ణమున జన్మించిరి కుసుమాంబ గర్భమందు ఇరువురును కవలలుగా బుట్టిరమ్మా లాలియని బాడరమ్మా వీరలు దైవవర శిశువులమ్మా బంగారు కాంతితోను ఈ బాల కుసుమ శెట్టికి బిడ్డలు శశికాంతి మించెనమ్మా శిశువులు మెరయుచుండిరి పార్వతీ అంశంభుతో వైశ్యులకు జనించే వీరిరువురు కరములకు కంకణములు ఈ బాల శిరమున చంద్రవంక హృదయమున శ్రీవత్సము ఈ బిడ్డ దేవులని తెలిసెనమ్మా పాదముల పద్మమమ్మా హస్తముల చిలుక పుష్పములమ్మా అందెలకు చిరుగజ్జెలు కట్టిరి కుసుమ దంపతులిరువురు తెలియపరిచెను ప్రేమతో సంఘమున పెద్దలకు వెనువెంటనే పుష్పములు జల్లిరమ్మా హృదయమున కానందమాయెనమ్మా. బాలబాలికలప్పుడు వాసవి విరూపాక్షను పేర్లతో నామకరణము చేసిరి బిడ్డలు పెరుగుచుండిరి వారను వాంటే వాసుదేవా సా అనగ సత్యదేవుడు సత్యము వీయనిన విశ్వేశ్వరా అని చేసి నామకరణము వాసవి వాంటే వరలక్ష్మియు సాయనగ సరస్వతి బీజము వీయనిన విశ్వేశ్వరి చేయండి వాసవికి నామజపము
ఆటపాటలు సాగెను. బిడ్డలకు 5 వయసు నిండే, అక్షరాభ్యాసంబుకై గురువైన భాస్కరుని రప్పించెను. విజ్ఞాన ప్రజ్ఞంబుతో ఇరువురికి కౌమార దశ గల్గెను. సంగీత సాహిత్యము విలువిద్య గొప్పగానే చిరమ్మ. 6 శాస్త్రములు 4 వేదములు నేర్చిరమ్మ. ఆశ్రమ విద్య నుండి వెంటనే గృహమునకు వచ్చిరమ్మ. అశ్వని నక్షత్రము ఉదయము గురువార కన్యలగ్నం చేసిరి మహిళలంతా. వాసవికి పుష్పవతి పేరంటము. బంధువుల పిలిచిరమ్మ. బ్రాహ్మలు వేదములు పఠింపగా తక్షణము తల్లిదండ్రులు విరూపాక్షకుపనయనమును చేసిరి. రత్నవతి రమణి తోడా విరూపాక్ష వైవాహికంబాయెను. కాపురంబునకొచ్చెను. కోడలు అన్యోన్యముగా నుండెను. రాజమండ్రీపురమును విష్ణువర్ధనుడు పాలించుచుండె తాను. దండయాత్రతో పయనమై రారాజు పెనుగొండకొచ్చెనప్పుడు, ఈ రాజు ఎవ్వరనినా పాండవుల మనుమడై జనించెను. చంద్రవంశపురాజుగా ఈతను ప్రఖ్యాతిగాంచెనమ్మ. పెనుగొండపుర వైశ్యులు రాజుకు హారతులు ఇచ్చుటకనై జన్యతోడు తనేగెను. కుసుమార్య వేడుకలు చేయుచుండే. కన్యకను చూచి రాజు మతి చెదిరి కామాంధుడై మల్కెను. కన్య నాకెమ్మటంచు ఆ రాజు రాయభారము పంపెను. వైశ్య సంఘము పెద్దలు యోచించి బాలనగరులు పంపిరి. యుక్తితో బాలురంతా రాజుకు బుద్ధులు ఇటు చెప్పిరి. ఓ మహారాజ రాజా, మా కన్య దైవాంశమున పుట్టెను. మానవుడవయ్య నీవు వాసవిని కోరటం తగదు రాజా. 53 మంది భార్యలు నీ ఇంటయుండగానే మా వైశ్యకుల కన్యను కోరుట ధర్మము కానేరదు. నిత్యకృత్యములందున వాసవిని మరువలేకపోయెను. కామాంధుడైన రాజు క్రోధముగా బాలురను చూచెనమ్మా అని బాలురెట్లు వలుకా ఆ మాట పెడచెవిని పెట్టి రాజు కన్నెర్ర చేసి తాను బిడ్డలను కట్టి కొట్టింతుననెను. కత్తి యుద్ధము చేసెదా మీరలో కన్యను ఇవ్వమనినా 3 లోకములందున ఇటువంటి సుందరి దొరకదనెను.
భక్తితో బాలురంతా వాసవిని మనసులో స్మరించిరి. బాలురు యుక్తితోడా పెండ్లిని చేతుమని చెప్పిరమ్మా. గురు శుక్రమౌఢ్యమయ్యా ఇప్పుడెట్లు చేతుమా పెండ్లి అనిరి. మాఘమున తరలి వచ్చి తక్షణము పెండ్లాడు మంచిదనిరి. పెండ్లియే ముఖ్యమైతే బహుళముగమేమైన చేతుమయ్యా. లోకమున లేని రీతి పరలోక పెండ్లిని చేతుమనెను. కామాంధకారంబుతో రాజుకు మోహమను పొరలు గప్పి బాలురను మెచ్చుకొనెను. మరియును వావి వరసలు గలిపెను. అటులైన మరదులారా ఒక పూట ఆతిథ్యమును చేతును. కాబోవు అల్లుండనే వెంటనే వంటలను చేయుడనెను. అష్టాదశ పురాణాలు బాలురకు హృదయమున స్ఫురించెను. భాగవత గ్రంథమందు ఉండిన పద్యంబు జ్ఞప్తికొచ్చే. వారజాక్షులయందున మరియు వైవాహికము విత్తమందు ప్రాణమానములందున బొంకితే పాపమే అంటదయ్యా. యోగీశ ఋష్యాదులన్ ఆతిథ్యమిచ్చిన పుణ్యమౌను. కామాంధ ద్రోహులకును పానీయమిచ్చిన పాపమౌను. జ్ఞానముతో యోచించిరి బాలురు బొంకు నిర్ధారణ చేసిరి. దుష్టుడైన రాజుతో నేర్పుగా తెలివితో ఇటు చెప్పిరి. ఓ మహారాజ భావం మా వైశ్య ధర్మంబు తెలియలేదే. గతికితే అతుకదయ్యా అందు నీకేది కావలే చెప్పుమా. చాలా పెండ్లిండ్లాయెను ఏ మామ నాకిట్లు చెప్పలేదే. ఇది ఎట్టి ధర్మమేమో విపులముగా చెప్పుము మరదులారా. పెండ్లి కావలెనన్నచో ముందుగా అన్నమును గతుకరాదు. అన్నమే ముఖ్యమైతే కన్యను ఇప్పుడే మరచవయ్యా. అటులైన వైశ్యులారా అన్నము నాకొద్దు నిజము నిజము. కన్యయే నాకు ముఖ్యం అందుకై మాఘమున వచ్చెదనెను. వైశ్యబాలుర మాటలు సత్యమని రారాజు తలిచెనమ్మా. తక్షణము సైన్యంబుతో తాజు తన స్వస్థలంబున కేగెను. వైశ్యులందరూ గోడిరి ఇప్పుడెట్లు చేతుమని యోచించిరి. యువజన సంఘమంతా యుద్ధమే చేయుట తథ్యమనిరి. వెంటనే వాసవాంబ
చక్కని శాస్త్రమును ఇటు చెప్పెను. కైలాసయమలోకము వెళ్ళుటకు 2 దారులు ఉండెను. యుద్ధమే తథ్యమైతే దుష్టుని చేతిలో మరణించిన మోక్షమును చెందమపుడు మనకును యమలోకమే తథ్యము. దుర్మార్గుడై ఉండిన సైంధవుడు అభిమన్యు జంపెనయ్యా. సన్మార్గుడై ఉన్నను అభిమన్యు యమపురికి చేరెనయ్యా. హిరణ్యకశిపరాజు పలుమార్లు శ్రీహరిని దూషించిన హరిచేత జచ్చెనయ్యా. మోక్షమును వెంటనే పొందెతాను. శాశ్వతము ఏది కాదు మనమేమి తెచ్చితిమి వెంట తోడు. ప్రాణత్యాగము చేసితే ఉండును కీర్తి ఆ చంద్రార్కము. కుసుమ శ్రేష్ఠియు వెంటనే పెనుగొండ చాటింపు వేయించెను. అన్ని గోత్రాల వారు వెనువెంట మెచ్చిరి వైశ్యులంతా. అంతటను ఆర్యవైశ్య సభలను మిన్నగా గావించిరి. వాసవాంబతో సైతము అగ్నిలో త్యాగమే మంచిదనిరి. వాసవీదేవి అప్పుడు వృద్ధులను మాత్రమే దుముకుమనెను. వైశ్యకులమున బాలురు అభివృద్ధి చేయుటకు ఉండమనెను. అందులకు 6 నూర్ల 12 గోత్రజులు ఒప్పరైరి. అగ్నిగుండములందున దూకమని పారిపోయిరి వారలు. భేరీలు బెదరిపోయే వళియార్లు వెడలిపోయిరి శాంతము. పత్తి దూదియనుచును వారలు అష్టదిక్కుల పోయిరి. వారికి వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను. పెనుగొండ వదలి వెళ్ళే వారలు అష్ట కష్టములతోనూ దుఃఖపూరితము తోడా యుండిన జనని జనకులగాంచియు చిరుమందహాసంబుతో వాసవి వేదాంతమిటు చెప్పెను. గత జన్మ ఎవరు మనము మరు జన్మ ఏమిటో చెప్పగలమా? విధి వ్రాత దాటతరమా? మనకేమి వ్రాసేనో ఆ బ్రహ్మము. పార్వతీ అంశంబుతో వెలసితివి కన్యకా పరమేశ్వరి. ఆర్యవైశ్యులకెల్లను ఇలవేల్పువైతివని పూజించిరి. శతత్రయాగుండంబులు శూద్రులతో శిష్టముగా ద్రవ్వించెను. కృషియును గోరక్ష్యము వారలకు ఇచ్చెను కుసుమ శ్రేష్ఠి. సన్నాయి మేళంబుతో వైశ్యులు పురవీధులన్నీ తిరిగి ఋగ్వేద పఠనంబుతో జేరిరి నగరేషు ఆలయమును. బాలురను పిలిచెనమ్మ వాసవి వారితో ఇటు చెప్పెను. గుండమున దూకగానే
వెలసెదను నిలువెత్తు విగ్రహముగా. ఓ తల్లిదండ్రులారా, మీకిప్పుడు పరిపక్వ దశ గల్గెను, విశ్వరూపము చూపెదా, నన్నెప్పుడు కనులారగాంచరయ్యా. తక్షణము వాసవాంబ దేవతగా అందరకు కనిపించెను. 1000 సూర్యుల కాంతితో వెలిగెను ఆ దివ్య దేవతపుడు. భూమి ఆకాశంబులా వాసవి దిక్కులలో నిండెనమ్మా. దిశలు దప్పెను వెంటనే గ్రహములు తేజమున జాడలేక. ప్రకృతి యావత్తును వాసవి నామముతో నిండెనమ్మా. సర్వజగములుగాంచెను వైశ్యులు దంపతియుతముగాను. దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనముగాన్పించెను. జగము వణకుచునున్నది జగజ్జనని కావవే భక్త కోటి. పాటలు పద్యంబులు దండకము భక్తితో వటించిరి. వాసవిని స్తుతించుతూ భక్తులు వందనము చేసిరమ్మా. ధూపదీపము తోడను వైశ్యులు పూజించి పొగిడిరమ్మా. శాంతించి వాసవాంబ భక్తులకు ప్రేమగా తిలకించెను. నవకన్యలందరప్పుడు వాసవికి అభిషేకములు చేసిరి. పట్టు చీరను గట్టిరి, భక్తితో పూలహారములేసిరి. సరళ సాహితి అప్పుడే వాసవికి స్నేహితులు చెంతరాగా. ద్వారపాలకమూర్తులై స్నేహముతో ఉండుమని చెప్పే తనకు భాస్కరుని రప్పించిరి. గొండములో అగ్నిని రగిలించిరి. భగ్గు భగ్గున జ్వాలలు గొప్పగా మిన్నంటే మిన్నగాను. రాజు భటులు మంత్రులు భక్తితో కాపులు రజకులపుడు వైశ్యులను పూజించెను. వీరముష్టి మాయలార్లను పేరుతో అంతటా భాస్కరుండు వాసవితో ఇట్లని బల్కెనమ్మా. శుభ ఘడియ తెంచెను ముందుగా అగ్నిలో దుముకుమనెను. అప్పుడు వాసవాంబ గురువుతో ఈ విధము బోధించెను. గురువయ్య ఆగుమయ్యా, భువిలోన ధర్మంబు తెలిపెదనుగా. హిందూ మతాచారము కన్యగా మరణించ భూస్థాపన. అగ్ని సంస్కారార్హత పెండ్లైన స్త్రీలకే ఒప్పుననెను. వందనము చేసి తాను భక్తితో నగరేసు పిలువగానే దంధణల్ మ్రోగెనమ్మా. కాంతులతో దిక్కులే పిక్కటిల్లే లింగమును ఛేదించుతూ నందిపై నగరేశుడొచ్చెనమ్మా. వాసవికి గళము యందు మాంగళ్య ధారణ చేసెనమ్మా.
ఆ శుభ సమయంబులో భాస్కరుడు పెళ్ళి మంత్రము చెప్పెను. దేవతలు దీవించిరి, వెంటనే పుష్పవర్షము గురిసెను. తాళి కట్టిన వెంటనే కన్యయే కన్యకగా మారునమ్మా. పతి సంగమానంతరం కన్యకయే శ్రీమతిగా మారునమ్మా. కన్యాదానమనియును అనెదరు నెక్కముగా పెళ్ళిలోనా. కన్యకా పద శబ్దము అర్థమే మారును జగతిలోనా. కన్యాకుమారి అనినా ఆమెకు మెడలోన తాళి లేదే. కన్యకా పరమేశ్వరి నామమే సార్థకము ఇలను నాకు. గంధంబు జల్లిరమ్మ దంపతులు గాంచిరి అరుంధతిని. బ్రాహ్మణులు దీవించిరి, పురజనులు పుష్పములు జల్లిరమ్మ. నగరేషు ప్రేమతోడా వాసవిని హస్తమున పట్టుకొనెను. కైలాసమెళ్ళుదామా నందిపై వాసవిని ఎక్కుమనెను. భర్తతో వాసవాంబ ప్రేమతో ఇట్లని వల్కెనమ్మా. 3 రాత్రుల పిమ్మట పార్వతిగా నీ దరికి చేరెదనుగా. నా వైశ్యులందరకును మోక్షమును ఇవ్వమని కోరగానే నగరేశుడొప్పుకొనెను. వెంటనే నందిపై వెడలెతాను. పెనుగొండ శివుని ముందు వెలసెను 2వ నంది అప్పుడు. ద్వాపరము నంది ఒకటి, ప్రక్కనే కలియుగా నంది ఒకటి. బాలనగరుల బిలిచియు వాసవి ధర్మములు 3 చెప్పే. ఇవి మీరు దీర్ఘముగను పాటింపుమని చెప్పే ప్రేమతోడా. ఉద్యోగ ఫలము కంటే వ్యాపార వృక్షమే మిన్న ఎప్పుడు. గౌరవం కుల వృత్తికే ఎన్నటికి విడవద్దు వ్యాపారము. వ్యాపార ప్రారంభము పూజింపు లాభాల గోత్రమెప్పుడు. లాభము 6 అనగానే కలుగును అధిక లాభం. వ్యాపార లాభంబుతో పాటింపవలయును ధర్మముగను. లాభలోభాపేక్షతో చేసినను విలువ నిలవదు సత్యము. త్రాసు తక్కెడరాళ్లను గజబద్ద కొలబద్ద నాగలియును. అరకసేరు పూజను చేయండి అంగడిలో ప్రతినిత్యము. అన్యకులమున పెళ్ళియు వంశమున కపకీర్తి కలుగునెప్పుడు. వర్ణ సంకర దోషము బంధములు నిలువవు ఎల్లరకును. 3 రాత్రులు గడిచెను త్వరితముగ శుభగడియ
తెంచెను రాజునకు శాపముసగి వాసవి అగ్నిలో దూకెనమ్మా గురువైన భాస్కరుండు బాలురను దగ్గరకు చేర్చుకొనెను దుఃఖమును తీర్చెతాను ఓదార్చే వారిని ప్రేమతోను వెంటనే వాసవాంబ పార్వతిగా కైలాసపురి చేరెను శంకరుడు చూచెనమ్మా అర్ధాంగి హస్తమును పట్టుకొనెను వామభాగం బంధున వాసవిని కూర్చుండబెట్టుకొనెను అర్ధనారీశ్వరులుగా కనిపించే వారపుడు భక్తులకును 102 గోత్ర దంపతులు అగ్నిలో దుముకగానే శివ విమానములొచ్చెను వైశ్యులకు స్వాగతము పలికిరమ్మా శరీరములతోనూ వారపుడు వాటిలో ఎక్కగానే శంకరుని కడకేగిరి వైశ్యులు శూలపాణిని గాంచిరి విష్ణుదూతలు వచ్చిరి కొందరను వైకుంఠమున చేర్చిరి సిద్ధ వైశ్యులుగా వారు వైభవము పొందిరి తథ్యముగను పెండ్లి అనుచును రారాజు సైన్యముతో వచ్చెనమ్మా వాసవి శాపంబుతో తక్షణం తల పగిలి చచ్చెనమ్మా రాజు సైన్యమునంతయో చంపెను వారిని భద్రకాళి విష్ణువర్ధన ప్రాణము గంధర్వలోకమును చేరెనమ్మా అతి వైభవంబు నిండే విరూపాక్ష పట్టాభిషేకంబుతో మంగళంబులు పాడిరి అందరూ సంతసము వెదజల్లుచు ఒక చేత చిలుకతోనూ రెండవ చేతిలో కమలంబుతో పాదాభయాముద్రతో వాసవి చేతులలో కనిపించెను ఈ చిలుక కామరహితం పుష్పము మీ మనసు చిహ్నమనియు భక్తితో అర్చించితే మోక్షము కల్గును అభయమిదిగో వైశాఖ శుద్ధ దశమి వాసవికి మాఘ శుద్ధ విధియకు పూజలను చేయవలెను వెంటనే వాంఛలు నెరవేరును ఈ కథను ఇంటింటెను చదివినా చెప్పినా విన్నగాని పరమ మోక్షము తోడను సత్యముగా సకల సౌఖ్యము కల్గును కులదేవతను పేరుతో వాసవిని పూజించే ఇంటింటను శ్రీచక్రయంత్ర పూజ కుంకుమ పుష్పములు పసుపుతోను భక్తితో ప్రతినిత్యము వాసవికి పూజలు చేయుడమ్మా మంగళము పాడరమ్మా మంగళము పాడితే పుణ్యమమ్మా శ్రీకన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్ము పుణ్యచారిత్రి నిన్ను
నిరతమును పూజింతుమమ్మ మేము. శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడుమమ్మ మమ్ము. పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతుమమ్మ మేము. శ్రీ కన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడుమమ్మ మమ్ము. పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతుమమ్మ మేము. శ్రీ వాసవీదేవి మూలమంత్రం. శ్రీ గ్లౌం వం వాసవి కన్యకే మహ్యం సర్వసౌభాగ్యం దేహి దేహి స్వాహా. భక్తులు ప్రతి గృహములోనూ దేవాలయములోనూ మంగళవారము శుక్రవారము తప్పనిసరిగా పారాయణ చేయగలరు. వాసవి జయంతి, వాసవి ఆత్మార్పణ, దసరా నవరాత్రులు ప్రతి పండుగ సందర్భంలోనూ మరియు పుట్టినరోజు, పెళ్లి రోజు మొదలగు ప్రత్యేక రోజులలోనూ పారాయణం చేయవలెను. కులదేవత యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. జై వాసవి, జై జై వాసవి.